మనం చేసిన పనిని ఎవరన్నా తప్పు అన్నారంటే ఇక దాన్ని ఎట్లనన్నా చేసి మళ్ళా కరెక్టే అని అనిపించుకోవాలని తీరొక్క తీర్ల తిప్పలు పడుతుంటారు చాలా మంది. సందు దొరికితే చాలు తప్పు కాదు ఒప్పు అని నిరూపించుకోవాలని గట్టిగా తనలాడుతుంటారు. అట్లనే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును షేయి పార్టీ వాళ్ళు పనికిరాని ప్రాజెక్ట్ అంటుంటే కాదు కాదు పనికొచ్చే ప్రాజెక్టు అని నిరూపించుకోనికే కారు పార్టీ వాళ్ళు తాపకోసారి కట్ట మీదకి పోయి పంచాది పెడుతుర్రు. అట్లనే ఈసారి కూడా పోయిర్రు. మరి గా సంగతి ఏందో ఒకసారి అరుసుకోవాలి కదా. చలో కూలిపోతాంది బుంగలు పడ్డాయి, పిల్లర్లు గుంగినాయి, 1,00,000 కోట్లు గంగల పోసిండ్రు అన్నారు కదా. ఇక రాండ్రి చూపిర్రి. గంగమ్మ రయ్య వారుతుంటే కాళేశ్వరం కట్ట గట్టిగా నిలబడ్డది అని మేడిగడ్డ బ్యారేజ్ కాడ పంచాది మోపు చేసిండ్రు కారు పార్టీ వాళ్ళు. చెయ్యి పార్టీ వాళ్ళు రావాలే ఎట్టున్నదో చూడాలి అన్నట్టు మాట్లాడిండ్రు. 10 లక్షల క్యూసెక్కుల వరద పోతుంటే కూడా మేడిగడ్డ ఈరోజు టీవీగా మేటిగడ్డలాగా నిలబడున్నది. దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది అహం వీడండి, భేషజం వీడండి. మీరు ఇన్నాళ్ళు చేసిన మాటలు చేసిన ప్రచారాలు దుష్ప్రచారం అని చెప్పి తేలిపోయింది, ప్రజలకు కూడా అర్థమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు టీవీగా నిల్చొనున్నది. మీరు కేవలం బటన్ ఆన్ చేస్తే చాలు. కేసీఆర్ గారు పంచభక్ష పరిమాణాలు వడ్డీ మంచిగా పల్లెంలో పెట్టిపోయింది మీకోసం. మీరు బటన్ ఆన్ చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు పంపు చేసే అవకాశం ఉండగా అది చేయకుండా ఈ రకంగా రైతులను ఇబ్బంది పెట్టడం, పైన ఉండే రిజర్వాయర్లు మొత్తం ఎండబెట్టడం మంచిది కాదు. మేటిగడ్డ లెక్క నిలబడ్డది అన్నాడు మాజీ మంత్రి. అంతేకాదు ఉన్న నీళ్లను వాడుకోకుండా ఉత్త పుణ్యానికి అంత ఎండ కొడతానని కోపానికి వచ్చిండు. ఐటి పూనే కాలంలో నీళ్లు ఎత్తి పోసుకోకుండా చెరువులు ప్రాజెక్టులు ఖాళీగా పెడుతున్నారని మాట్లాడిండు. అంతేకాదు సర్కారోళ్ళు గీట మోటార్లు చాలు చేసి నీళ్లు ఎత్తిపోయకపోతే మాత్రం జగస్ పార్టీ వాళ్ళే రంగంలోకి దిగుతారట. వాళ్ళ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు మేము బయట మాట్లాడితే మా ఉద్యోగం పోతుంది, కానీ వాస్తవం ఏంటంటే ఏం కాలేదు సార్, పంపింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. మీరు కనుక చేయకపోతే వారం రోజులు నిర్ణయం తీసుకుంటాం, తేదీ ప్రకటిస్తాం. మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో మాట్లాడి తప్పకుండా 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని వదిలిపెట్టం. ముమ్మాటికి మేము మీ ఎంబడబడతాం. ముమ్మాటికి రేపటి రోజున మీరు కనుక ముందుకు రాకపోతే మేమే వచ్చి బట్టలు ఆన్ చేస్తాం. కాదన్నట్టు టైంకు నీళ్లు ఎత్తిపోస్తలేరు కాబట్టి లోయర్ మానేరు, మిడ్ మానేరు, శ్రీరామసాగర్ ప్రాజెక్టులలో నీళ్లు తక్కువ ఉన్నాయి. గదేదో ఉన్న నీళ్లను ఎత్తిపోసుకుంటే రైతులకు నీళ్లు ఇవ్వచ్చు కదా అన్నట్టు మాట్లాడిండు సారు. వట్టిగా పాత సర్కారు వాళ్ళను బదనాం చేయనికే పంపులు నడిపిస్తలేరు అన్నట్టు గరమైండు. నీళ్లు గనక ఎత్తిపోయకపోతే ఆగస్టు 2 తర్వాత 50,000 మంది రైతులతోని కలిసిపోయి కారు పార్టీ వాళ్ళే పంపులు చాలు చేస్తారట. ఇది ఇట్లుంటే అటు చెయ్యి పార్టీ వాళ్ళు ఇంకో తీరుగా మాట్లాడుతాండ్రు. మొత్తానికి కాళేశ్వరం కుంపటి మళ్ళా గట్టిగానే రాదుకుంటాంది. మరిగా పంచాది ఏం దాకపోతుందో ఏమో చూడాలి.